కృపాభరితుడైన మా యేసు ప్రభువా, మీ పవిత్రమైన నామమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. అపరంజి వంటి పాదములు నాయన, ఆ స్వచ్ఛమైనటువంటి నాయన నిష్కళంకమైనటువంటి హృదయం కలిగినటువంటి దేవుడు మీరు ప్రభువా. పవిత్రమైన నీ పాదముల మీద శిరస్సు వంచి మీకు నమస్కరిస్తున్నాను. దయచేసి మీరు కనికరించి కృప చూపెట్టి మమ్ములను బలపరచుమని ప్రార్థిస్తున్నాను. యెహోవా దేవా, జాలిగల మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన ఎంతోమంది బిడ్డలు మీ దయ కొరకు కనిపెడుతున్నారు స్వామి. దయచేసి అహాబు లాంటి వాడినే మీరు క్షమించారు ప్రభువా. సంసోను లాని వారి మీద దయ చూపెట్టారు ప్రభా. దావీదుకి తిరిగి రక్షణ ఇచ్చారు స్వామి. నీ బిడ్డలమైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకునమని యేసు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. సెప్టెంబర్ మాసం 19వ తారీఖు 2025 శుక్రవారం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 23వ అధ్యాయం. అతల్య దేశపు జనులందరూ సంతోషించుచు ఏర్పాటైన స్తంభమునొద్ద రాజు నిలవబడి ఉండుటయు, అధిపతులను బూరలు ఊదువారును రాజునొద్ద ఉండుటయు, వాయిద్యములు నాదములు చేయుచుండుటయు, గాయకులను వాద్యములతో స్తుతి పాటలు పాడుచుండుటయు చూచి వస్త్రములు చింపుకొని ద్రోహము ద్రోహమని అరిచారు. అప్పుడు యాజకుడైన యెహోయాదా, యెహోవా మందిరములో ఆమెను చంపవలదు, ఆమెను పంక్తుల అవతలకు వెళ్ళవేసి ఆమె పక్షము పూను వారిని కత్తి చేత చంపుడని సైన్యము మీదనున్న శతాధిపతులకు ఆజ్ఞ ఇచ్చాడు. ప్రియులారా, గమనించాల్సింది, అతల్యనే దేశంలో ఎంతో ద్రోహం చేశాది. రాజకుమారులందరినీ కూడా వెదికి చంపించాది. ఇప్పుడు ఈ స్థలంలో రాజుకి పట్టాభిషేకము చేస్తూ ఉన్నప్పుడు అది చూసి ద్రోహము అని తన వస్త్రాలు చింపుకొన్నది. ఆ స్థలము చాలా ప్రశస్తమైన స్థలం, లేవీయులు యాజకులుండు స్థలం. వారు రాజునొద్ద నుండుటయు, జనులందరూ సంతోషించు బూరలనాదము చేయుచుండుటయు, గాయకులు వాద్యములతో స్తుతి పాటలు పాడుచుండుటయు, ఇవన్నీ కూడా ఆమెకు నచ్చలేదు. దీనిని ద్రోహం అంటుంది. తర్వాత ఆమె పక్షపు వారు పూనుకొని వారిని కత్తి చేత చంపుమని సైన్యముల మీదనున్న శతాధిపతులకు ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి వారు ఆమెకు దారి ఇచ్చి రాజు నగరు నొద్దనున్న గుర్రపు గుమ్మపు యొక్క ప్రవేశ స్థలమునకు ఆమె వచ్చినప్పుడు వారు ఆమెను అక్కడ చంపివేసిరి. అప్పుడు యెహోయాదా జనులందరూ యెహోవా వారై ఉండవలెనని జనులందరితోనూ రాజుతోనూ నిబంధన చేశాను. ప్రియులారా, ఇక్కడ గమనించవలసిన విషయం, అతల్య చనిపోయాది. యెహోవా బోధపరుచున్నది అని అర్థం. అంటే దేవునికే బోధ చేసేటటువంటి స్త్రీ ఆమె. యోధారాజు అయినటువంటి యెహోరాము భార్య. ప్రియులారా, గమనించాలి, ఆమెను ఇప్పుడు లోపలికి రానివ్వడం లేదు. ఆమెను ఎవరూ రాజమాతగా గుర్తించడము లేదు.
ప్రియులారా గమనించాలి, ఆమెను చంపివేశారు. అప్పుడు యెహోయాదా జనులందరూ యెహోవా వారై ఉండవలెనని జనులందరితోనూ రాజుతోనూ నిబంధన చేశాడు. యెహోయాదా అనేటటువంటి ఆ యొక్క యాజకుడు ప్రియులారా జనులందరితో రాజుతో కూడా ప్రజలెప్పుడు కూడా మీరు దేవునితోనే కలిసి ఉండాలని నిబంధన చేశాడు. యెహోయాదా అనేటటువంటి యాజకుడు ప్రజలతో రాజుతో ఈ రీతిగా ప్రమాణము చేయించాడు. నిబంధన, యెహోవా వారై జనులందరూ, యెహోయాదా జనులందరూ కూడా యెహోవా వారై ఉండవలెనని ఆయన రాజుతో కూడా నిబంధన చేశాడు. ప్రియులారా గమనించాల్సింది, అతల్యను చంపించేశాడు. అతల్య యెహోవాను బోధపరుచున్నది. తరువాత ప్రజలందరినీ రాజుతోనూ నిబంధన చేయించాడు. అంతటా జనులందరూ బయలుదేవత యొక్క గుడికి పోయి దాని పడగొట్టి బలిపీఠములను విగ్రహములను తుత్తినీయులుగా విరగగొట్టి బయలు యాజకుడైన మత్తానును బలిపీఠము ముందర చంపిరి అని చెప్పబడి ఉంది. మూడవది, బయలు యొక్క యాజకుడైన మత్తానును కూడా బలిపీఠము ముందర చంపేశారు. ప్రియులారా, అతల్య చచ్చాది, మత్తాను చచ్చాడు, బయలు యాజకుడు చచ్చిపోయాడు. అయితే యూదా వారందరూ కూడా, ప్రజలు, రాజు అందరూ మేమిక మీదట యెహోవాతో ఉంటామని నిబంధన చేశారు. ప్రియులారా గమనించవలసిన విషయం, ఇప్పుడు యూదా రాజులలో అతల్య చనిపోయాది. ఆ తర్వాత బయలు యాజకుడైన మత్తానును చంపేశారు. తరువాత ప్రజలందరూ యాజకుడు చెప్పినట్టుగా రాజు అందరూ దేవునితో పాటు కలిసి ఉంటామని నిబంధన చేసుకున్నారు. ప్రియులారా గమనించాలి, మత్తాను అంటే దానము అని అర్థం. మరియు మోషే ఇచ్చిన ధర్మశాస్త్రమందు వ్రాయబడిన దానిని బట్టి ఉత్సాహముతోనూ గానముతోనూ యెహోవాకు అర్పింపవలసిన దహన బలులను దావీదు నియమించిన ప్రకారముగా అర్పించునట్లు లేవీయులైన యాజకుల చేతి క్రింద నుండునట్టియు యెహోవా మందిరమందు దావీదు పనులు పంచివేసినట్టియునైన యెహోవా మందిరపు కావలి వారికి యెహోయాదా నిర్ణయించాడు. ప్రియులారా గమనించాలి, దావీదు దినములలో ఏ రీతిగా చేశారో అదే రీతిగా వారు చేయడం ప్రారంభించారు. మందిరం మందు పనులు పంచిపెట్టి, ప్రియులరా గమనించాల్సింది, మందిరంలో పనులు ఎవరెవరికి ఏమి చేయాలి అని పంచిపెట్టారు. ఈ రోజున మందిరంలో పనులు చేయటానికి తప్పించుకు తిరిగే ప్రజలు బోలెడంతమంది ఉంటారు. మందిరములో పని చేయడం ఎంత ఆశీర్వాదము! యెహోవా మందిరములోనికి దేని చేతనైనను అంటూ తగిలిన వారు ప్రవేశింపకుండునట్లు అతడు ద్వారముల యొద్ద ద్వారపాలకులను ఉంచాడు. ప్రియులరా గమనించాలి, ద్వారపాలకులను ఉంచాడు. ఎందుకంటే అంటూ తగిలిన వారు ప్రవేశించకుండా ఉండటానికి. మరియు అతడు శతాధిపతులను, ప్రధానులను, జనుల అధికారులను, దేశపు జనులను అందరినీ వెంటబెట్టుకొని
యెహోవా మందిరములో నుండి రాజును తోడుకొని వచ్చాడు. హల్లెలూయా, స్తోత్రం. రాజు ఎక్కడ నుండి వచ్చాడు అంటే యెహోవా మందిరములో నుండి రాజును తోడుకొని వచ్చాడు. ప్రజలను పరిపాలించేవాడు, ప్రపంచానికి రాజైన దేవుని దగ్గర నుండి రావాలి. ఈ రోజున ప్రపంచానికి దేవుడైన యేసు ప్రభు వద్ద నుండి వచ్చే నాయకులు లేరు. వారు యేసు ప్రభుల వారిని దూరంగా ఎంచుకుంటూ ఉన్నారు. వారు ఎత్తైన ద్వారము గుండా రాజనగరు చొచ్చి రాజసింహాసనం మీద రాజుని ఆసీనునిగా చేయగా దేశజనులందరూ సంతోషించిరి. వారు అతల్యాను చంపిన తరువాత పట్టణము నెమ్మదిగా ఉండెను. వారు అతల్యాను చంపిన తరువాత, దైవ జనాంగమా గమనించాలి, అతల్య అనగా దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిగా యెహోవా బోధపరిచేది. ఈ రోజున అతల్యలాగా, యెజబెలులాగా చాలామంది తప్పుడు బోధలు బోధించేవారు ఉన్నారు. ఆ కారణాన పట్టణం అంతా కూడా అలజడితో ఉంటుంది, నెమ్మది ఉండదు. పట్టణమంతా కలకలంతో ఉంటుంది. కాబట్టి ప్రభు పిల్లలైన మనం సర్వశక్తిమంతుడైన దేవుని సత్యవాక్యాన్ని మనము ఎరిగి ఆ ప్రకారంగా జీవించాలి. దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. తప్పుడు బోధను చంపుదురుగాక. ఆమేన్. 23వ అధ్యాయము పూర్తయిపోయారు.